నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో 1వ తారీఖు వచ్చేసింది కాబట్టి మళ్ళీ పెన్షన్స్ గోల మళ్ళీ బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు ఖచ్చితంగా 1వ తారీఖు ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్కి సంబంధించి వాళ్ళకి పెన్షన్ అందించాలి అని చెప్పేసి చంద్రబాబు ఈసీకి లేఖ రాయడం జరిగింది. మరి దానికి సంబంధించి సీఎస్ ఏ విధంగా స్పందించింది? చేతులు ఎత్తేసారా, లేతే ఇప్పుడున్నటువంటి అంశాన్ని మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏమన్నా ప్రయత్నించేటువంటి అవకాశం ఉందా వైసీపీ వాళ్ళు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. మళ్ళీ పెన్షన్ సమస్య మళ్ళీ పైకి వచ్చింది, తెరపైకి 1వ తారీఖు వచ్చింది కాబట్టి. సో చంద్రబాబు గారు అయితే పెన్షన్లు ఇవ్వండి అని లేఖ రాశారు ఈసీకి. మరి ఏపీ సీఎస్ దానికి పాజిటివ్గానే స్పందించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే దీన్ని మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే రాజకీయ లబ్ధిగా వాడుకున్నారో అలాగే వాడుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేదంటే చంద్రబాబు నాయుడు మనుషులు లేఖ రాసినందువల్లే వాలంటీర్లు తీసేశారు, అందుకే పెన్షన్ లేవలేకపోయాము అని చెప్పి నానా రభస చేశారు. రభస జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ నెలలో. దాన్ని పొలిటికల్గా ఎంత వాడుకోవాలనో అంత ప్రయత్నం చేశారు. చేసి ఎర్లీ మార్నింగ్ ఏకోజాన్ని మంచాల మీద ఈ వయో వృద్ధుల్ని తీసుకొచ్చి లైవ్ పెట్టి నానా రకాల ప్రచారం సొంత మీడియాలో చేసుకున్నారు. బలమైనటువంటి మీడియా ఉంది, ఐప్యాక్ ఉంది ప్రచారం చేయడానికి, సోషల్ మీడియాలో బలమైనటువంటి టీం ఉంది. ఇంకా ఉన్నదాన్ని లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయటంలో ఆరితేరిపోయినటువంటి నిష్ణాతులు అక్కడ ఉన్నారు. వాళ్ళు చేసింది ఏంది? ఏప్రిల్లో వాస్తవంగా వాళ్ళు ఆల్రెడీ ముందే అనౌన్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? 3వ తారీఖు ఈసారి లేట్ అవుతాయి పెన్షన్లు, 3వ తారీఖు మాత్రం ఇవ్వగలము అని చెప్పారు. మరి 1వ తారీఖు నుంచి వీళ్ళు ఎందుకు ఆ వయో వృద్ధుల్ని ఎండలో తీసుకెళ్ళి 33 మంది చనిపోవడానికి కారణమయ్యారు అనేది సమాధానం చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడగలేము మనం. కారణం ఏంటంటే ఆయన పవర్స్ ఏమి ఉండవు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనకి పవర్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మొత్తం ఎన్నికల కమిషన్ అండర్లోనే యంత్రాంగం మొత్తం నడుస్తుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే ఎన్నికల కమిషన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని క్వశ్చన్ చేయాలి. ఓకే. సో వాళ్ళు ప్రభుత్వం ప్రకటించారు 3వ తారీఖు అని చెప్పి. ఎందుకంటే అప్పు పుట్టల, ఆర్బీఐ ఇవ్వాలంటే కనుక ముందు వాళ్ళు ప్రపోజల్స్ పెట్టాలి, దానికి ఒక టైం లిమిట్ ఇవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటప్పటికి 4-5 తేదీలు పెట్టింది ఏప్రిల్లో. అసలు విషయం ఇలా ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు లెటర్ రాసిన వల్ల, తర్వాత సొసైటీ ఫర్ డెమోక్రసీ ఏదో ఉంది ఒక సంస్థ, వాళ్ళు ఏదో లెటర్ రాసి ఆపిచ్చారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు అనేది బాగా ఎలివేట్ చేసేసి వీలున్నంత వరకు దాన్ని రాజకీయ సానుకూలత తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు. చేసి 33 మంది చనిపోవడానికి కారకులయ్యారు. ఆ 33 మంది చనిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ లేదా జనసేన లేదా కూటమి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అసలు 1వ తారీఖున డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అనేది అందరికీ తెలుసు. ఆ విషయం వాళ్ళే చెప్పారు, వాళ్ళ పేపర్లోనే వచ్చింది. 3వ తారీఖు డబ్బులు వస్తాయి, 4-5 తేదీల్లో ఇస్తామని చెప్పేసి. అదంతా పక్కన పెట్టేసి ఏ విధంగా ఏప్రిల్లో ఒక సీన్ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. ఆ సీన్ క్రియేట్ చేయకుండా రాజకీయాల కోసం మీరు 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక లెటర్ రాశారు. లెటర్ రాసి ఆయన ఏ విధంగా ఇవ్వచ్చు పెన్షన్లు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అనేది కూడా చెప్పారు. వాలంటీర్లు లేకపోయినప్పటికి కూడా పెన్షన్లన్నీ మీరు ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఇవ్వచ్చు అనేది చెప్పారు. ఒక సిస్టమ్ అంటూ ఉంది మనకి, ఆ సిస్టంలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది కూడా ఆయన మెన్షన్ చేసి తాజాగా ఇంకొక లెటరు ఎలక్షన్ కమిషన్కి రాశారు. మీరు 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వాల్సిందే, లేదంటే దీన్ని అధికారంలో ఉండేటువంటి పార్టీ రాజకీయంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి దయచేసి అని చెప్పి ఎన్నికల కమిషన్కి తాజాగా ఒక లెటర్ రాశాడు ఆయన. ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ లెటర్ అంటే, పెన్షన్ని ఆల్రెడీ ఇవ్వమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవ్వట్లా, డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వట్లా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటి, చంద్రబాబు వాళ్ళు ఏం చెప్పారు, మేము బ్యాంక్ ఖాతాలు వేస్తాము, ఈసారి ఎవరికైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళకి బ్యాంక్ ఖాతాలు వేస్తాము, బ్యాంక్ ఖాతాలు లేనటువంటి వాళ్ళకేమో ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాము అని చెప్పి సిఎస్ ప్రభుత్వానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఇక్కడే ఒక లిటిగేషన్, అంటే ఏప్రిల్ కన్నా ఇంకా పెద్ద సీన్ క్రియేట్ చేసేలాగా
వయోవృద్ధుల్ని ఇబ్బంది పెట్టేలాగా ఒక ప్లాన్ చేశారు. ఏం ప్లాన్ ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారు, 130 సార్లు ఏం బటన్ నొక్కానని చెప్పాడు కదా. బటన్ నొక్కిన రోజు డబ్బులు పడాలి ఎప్పుడు కూడా. అంటే ఎవరో కొంతమందికి పడేది, కొంతమందికి పడేవి కాదు. సో ఇప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు వీళ్ళు. 1వ తారీఖున మే 1వ తారీఖున మేము బ్యాంక్ అకౌంట్లో వేస్తాం డైరెక్ట్గా. బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాము. ఆధార్ లింక్ ఉన్నటువంటి వాళ్ళకి మేము డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసేస్తామని చెప్పారు. బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్ళాలి కదా వీళ్ళు. వెళ్ళకుండా వస్తాయా డబ్బులు? మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి కదా. బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో ఇచ్చే వాళ్ళు క్యూలో నిలబడతారు కదా. ప్లస్ అక్కడ ఎంప్లాయీస్ తక్కువ ఉంటారు కదా బ్యాంకుల్లో, లేదంటే వాళ్ళకి ఇతరత్ర వర్క్స్ ఉంటాయి కదా. లేదంటే ఏటీఎంలో తీసుకోవాలి. ఏటీఎంలో తీసుకుంటే డబ్బులు కట్ అవుతాయి. లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఆల్రెడీ వాళ్ళు ఏదో మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాలి అకౌంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ చాలా మందికి ఉండదు. మినిమం బ్యాలెన్స్ లేనప్పుడు వాళ్ళు సర్ఛార్జ్లో ఏదో రకరకాల ఛార్జీలు వేస్తారు బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు ఈ అమౌంట్ పడంగానే దాన్ని కట్ చేసుకుంటారు. పాత డ్యూస్ ఉంటాయి కదా, పాత డ్యూస్ని చేసుకుంటారు. వీళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 3,000 రూపాయలు, దీంట్లో 100 రూపాయలు కట్ అయినా కానీ దాని గురించి మాకు కట్ చేశారని చెప్పి మళ్ళీ అదొక ఇష్యూ వస్తుంది కదా. ప్లస్ బ్యాంకులకు వెళ్ళాలి, లేదంటే ఏటీఎంలకు వెళ్ళాలి. ఇప్పుడు ఎంతమందికి ఏటీఎంలు ఉంటాయి వయోవృద్ధులకి? వాళ్ళు కేవలం వాళ్ళు ఏదో బెనిఫిషియల్ కోసం వాళ్ళు ఏదో నామక వస్తే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని ఉంటారు. బ్యాంక్ అకౌంట్స్ మేనేజ్ చేసేటువంటి వాళ్ళు ఎందుకు ఉంటారు? నిరుపేదలు కదా. నిరుపేదలకు బ్యాంక్ అకౌంట్ ఉంటుందా? చాలా వరకు ఉండదు బ్యాంక్ అకౌంట్లు. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు వాళ్ళకి కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. సో కాబట్టి అందుట్లో వయోవృద్ధులు అంటే దాదాపు 70-80 సంవత్సరాల వాళ్ళు, పాతకాలపు మనుషులకి అసలు బ్యాంక్ అకౌంట్ ఉంటుందా? లేదా ఒకవేళ ఉన్నా కానీ అది నామినల్గా ఉంటుంది. నామినల్గా ఉంటుంది తప్పితే అది ఉండదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినా ఇక ఎంతో కొంత కట్ అవుతాయి. అంటే ఈసారి కూడా సేమ్ ఈ పెన్షన్లకి ఇష్యూ ఇంకా ఇష్యూ డబల్ చేసి ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి. దాన్ని ఇష్యూని డబల్ చేసి దాన్ని గందరగోళం చేసేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ సంపాదించి పెట్టాలనేటువంటి ఒక తాపత్రయం ఈ నిర్ణయాల వల్ల కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు వేసింది ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు వేసే బదులు గ్రామ వార్డు సచివాలయాల్లో మే నెలలో ఎలా ఇచ్చారో అలా ఇచ్చినా కానీ 2-3 రోజులకు అయిపోతుంది కదా. అటు కాకుండా బ్యాంక్ అకౌంట్లు వేస్తాను మీరు బ్యాంకు పోయి తీసుకొచ్చుకోండి అని అంటే ఏటీఎంలు ఉంటాయా విలేజెస్లో? అక్కడ నుంచి మళ్ళీ టౌన్కి రావాలి. అది వీలు పడుతుందా? కాదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇష్యూ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు లెటర్ రాసి ఒక డేటా ఇచ్చాడు ఆయన. ఆ డేటా ఏంటంటే అసలు ఏ విధంగా చేయొచ్చు అనేది. ఆ డేటా ఏంటంటే సింపుల్గా చెప్తాను. మొత్తం 126,000 మంది ఉద్యోగులు ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో. 15,000 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అంటే తర్వాత 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు. తర్వాత 5,000 మంది వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు. 3,000 మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయ పరిధిలో చేసేటువంటి. అంటే సుమారుగా ఎంత ఉన్నారు? ఇది ఒక 15, 20, 25, 30,000 మంది. అదొక 1,20,000, అంటే 1,70,000 మంది ఉన్నారండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. 1,70,000 మంది నీకు గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది? 65,49,000 మంది పెన్షన్లు ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు 48 లక్షలు, అంటే 49 లక్షలు ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు అకౌంట్లో. తీసుకునే లబ్ధిదారుల కంటే వీళ్ళు ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారుగా. అందుకే చెప్పేది వీళ్ళే పోయి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అది 65 లక్షలు లబ్ధిదారులు, 65 లక్షలు కదా. ఇది 1,70,000 మంది ఉన్నారు. 1,70,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది 65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు సుమారుగా. ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే 65 లక్షల మందిలో 49 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అని చెబుతున్నారు. అంటే 70% బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన పరిస్థితి ఏంటంటే లింక్ కాలేదు, అది ఆధార్ లింక్ కాలేదు. వాళ్ళకి నడవలేని వాళ్ళు మొత్తం 16 లక్షల మంది ఉన్నారు అని చెప్పి తెలిసారు. సో అంటే ఓవరాల్ గా ఏదైనా కానీ అంటే చంద్రబాబు గారు ఇలా చేయండి అలా చేయండి ప్లాన్ ఇచ్చినా
వాళ్ళకి చేత కాదు కాబట్టి నేను చెయ్యను, పింఛన్లు ఇవ్వడం 1వ తారీఖు అవ్వదు అని ఆ మళ్ళీ 1,70,000 మళ్ళీ ఇబ్బంది పెడతారు ఏపీ ప్రజల్ని. ఆ 1,70,000 మందిని డివైడ్ చేసి లబ్ధిదారులతో డివైడ్ చేస్తే వీళ్ళు పోయి 2 రోజులు లేవచ్చు. సో అదే అందుకే అంటున్నా, చంద్రబాబు గారు ఈవెన్ ప్లాన్ ఇచ్చినా ఇలా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఇప్పుడున్నటువంటి సర్కార్ అయితే చేసేటువంటి ఆలోచనలు లేదు. మళ్ళీ ప్రజలు ఇబ్బంది పెట్టాలి, పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయింది కాబట్టి మరి ఈసారి ఎటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తుందో చూద్దామండి.